తెలుగు టైటన్స్ లాస్ట్ 6 మ్యాచెస్ చూస్తే జస్ట్ 2 wins 4 లాస్ అనొచ్చు. అది మాత్రం ఒకట నిన్న హర్యానా స్టీలర్స్తో అఫ్కోర్స్ 21 పాయింట్లతో ఓడిపోయారనొచ్చండి. అదైతే ఘోరమైన ఓటమి అనొచ్చు మన తెలుగు టైటన్స్కి PKL 11లో. ఇప్పుడు దాకా ఇలా తెలుగు టైటన్స్ అయితే PKL 11లో ప్లే చేయలేదు. పాయింట్స్ టేబుల్లో చూసినా 6th స్పాట్లో ఉన్నారండి. 18 మ్యాచెస్ ప్లే చేసి 10 విన్లు 8 లాస్లు 54 పాయింట్లతో ఉన్నారు. ఇలానే ఇంకా కొనసాగిస్తే తెలుగు టైటన్స్ నెక్స్ట్ ఇంకా మన తెలుగు టైటన్స్కి 4 మ్యాచెస్ అనేది ఉంది. రాబోయే 4 మ్యాచెస్ గా హర్యానా స్టీలర్స్తో ప్లే చేసినట్టే ప్లే చేస్తే ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్ నుంచి బయటికి అనేది వెళ్ళిపోతారండి. అఫ్కోర్స్ నిన్న మ్యాచ్ అయితే తెలుగు టైటన్స్ క్లూలెస్గా అనిపించారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థమే కాలేదు. ఎస్పెషలీ మన డిఫెండర్స్ అండి, రైట్ కార్నర్ రైట్ కవర్స్ పాయింట్స్ని అయితే గిఫ్ట్ చేశారనొచ్చు. ఏం చేయలేకపోయారు మన తెలుగు టైటన్స్ నిన్న హర్యానా స్టీలర్స్తో. ఒక రివెంజ్ మ్యాచ్ అనొచ్చు హర్యానా స్టీలర్స్. పోయినసారి మన హర్యానా స్టీలర్స్ని చిత్తుగా ఓడిపించాం. బట్ ఈసారి మన తెలుగు టైటన్స్ని హర్యానా స్టీలర్స్ చిత్తుగా ఓడిపించారనొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఆడబోయే 4 మ్యాచ్లు అనేది మనకి చాలా క్రూషియల్ అండి. దబాంగ్ దిల్లీ కేసీతో 12th డిసెంబర్ అనేది ప్లే చేయబోతాం. దాని తర్వాత గుజరాత్ జైంట్స్తో కూడా 14 డిసెంబర్ ప్లే చేయబోతాం. దాని తర్వాత పాట్నా పైరేట్స్తో 18 ప్లే చేయబోతాం. పూణేరి పల్టన్స్తో 20వ తేదీ ప్లే చేయబోతాం. ఈ 4 మ్యాచ్లు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దాని తర్వాత మన తెలుగు టైటన్స్ పవన్ కుమార్ షరావత్కి ఇంజురీ అయింది. దాని తర్వాత మన ఫిజియో కూడా ఏదో మైనర్ ఇంజురీ అన్నాడు. వచ్చేస్తాడు, ఈరోజు వచ్చేస్తాడు, రేపు వచ్చేస్తాడు అనుకుంటే పవన్ కుమార్ షరావత్ అయితే మన కంటికి అయితే కనిపించలేదు. పోయిన వీడియో అయితే పవన్ కుమార్ షరావత్ ఖచ్చితంగా ఇంతకుముందు మ్యాచ్ హర్యానా స్టీలర్స్కి ముందు మ్యాచ్ ప్లే చేస్తాడని నేను వీడియో అప్లోడ్ చేసిన దాన్ని 15,000 మంది చూశారు. బట్ మన పవన్ కుమార్ షరావత్ని మన తెలుగు టైటన్స్ అయితే చూపించలేదు. మేబీ రాబోయే మ్యాచెస్లో అన్న తెలుగు టైటన్స్ కొంచెం అన్నా మేల్కొని పవన్ కుమార్ షరావత్ని ప్లే చేపిస్తే బాగుంటుంది. దీనిపైన ఎక్కువ మాట్లాడాలి అనుకోవట్లేదు. అండ్ నెక్స్ట్ ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న మ్యాచ్ తెలుగు టైటన్స్ పర్ఫార్మెన్స్ గురించి మీరేమనుకుంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అఫ్కోర్స్ ఏం తిట్టబాకండి, జస్ట్ మీ ఒపీనియన్స్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా సైనింగ్ ఆఫ్ యువర్ అభిషేక్ నితిన్. టేక్ కేర్ అండి.